రథసప్తమి రోజు ఎలా స్నానమాచరించాలో తెలుసా? భీష్ముడికి ఈ రోజుకి ఏంటి సంబంధం? ఈ రోజున మాఘశుక్ల సప్తమి. మహర్షి కశ్యపుడు మరియు అదితిదేవికి సూర్యుడు జన్మించాడు. సూర్యదేవుడు అరుణుడు సారథిగా ఉన్న రథంపై ప్రయాణిస్తాడు. ఆ రథానికున్న 7 గుర్రాలు ఇంద్రధనస్సులోని 7 రంగులను లేదా వారంలో ఉన్న 7 రోజులను సూచిస్తాయి. రథానికున్న చక్రాలు 12 రాసులను సూచిస్తూ ఒక సంపూర్ణ సంవత్సరాన్ని ప్రతిబింబిస్తాయి. పురాణ కథనాల ప్రకారం సూర్యుడు తన రథంపై ప్రయాణించి మందేహ రాక్షసులను సంహరించి ప్రపంచానికి మళ్లీ కాంతి మరియు జీవశక్తిని అందించాడు. ఈ పండుగకు మహాభారతంలోని భీష్ముడు ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో తాను చర్య తీసుకోలేకపోయిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా పాప విమోచనం కోసం సూర్యదేవుణ్ణి ప్రార్థించినట్లు చెప్పబడుతుంది. భక్తులు సూర్యోదయానికి ముందు స్నానం చేసి, సాధ్యమైనంత వరకు నదిలో స్నానం చేసి, తమ శరీరంపై తలపై 7 ఎరుక్కయ్య ఆకులు అంటే జిల్లేడాకులు ఉంచుతారు. ఇది పాప శుద్ధిని సూచిస్తుంది. మంత్రోచ్చారణతో ఉదయించే సూర్యునికి నీటిని అర్పించడం, ఈ రోజున 108 సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రం, గాయత్రి మంత్రం లేదా సూర్యాష్టకం పఠించడం. ఈ రోజు నుంచి పగటి సమయం పెరగడం, ఉష్ణోగ్రతలు పెరగడం, ఎండాకాలం ప్రారంభమయ్యే సూచనగా పంటకాలం ఆరంభాన్ని సూచిస్తుంది. ఓం నమో సూర్యదేవాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.